హే గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ జర్నీ జిన్ను యూట్యూబ్ ఛానల్. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు అందరూ? ఇది పార్ట్ 2 ఫ్రెండ్స్. పార్ట్ 1 చూసేసారు కదా, ఇది పార్ట్ 2 వీడియో. ఫుల్ వీడియో ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి ఎంతోగానో సపోర్ట్ ఇవ్వండి. చూడండి. గుడ్ మార్నింగ్. అయితే ఇప్పుడు మేము దర్శనం వెళ్తున్నాము. ఆ గుండంలో మునిగేసి మంచిగా అనుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకొని శివయ్య దర్శనం చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా? అది శివసేన. ఓకేనా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మేము దర్శనానికి వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్, మేమైతే దర్శనానికి వెళ్ళే ముందు గుండంలో స్నానం చేద్దాం అనుకున్నాము. గుండంలోకి అయితే ఎల్లో లేదు. సో మేము ఇక్కడ ట్యాప్స్ పెట్టారు, గంగా వాటర్ అనేసి. ఆ ట్యాప్స్ దగ్గర మేమైతే వేములవాడలో స్నానం చేస్తున్నాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూడండి ఫుల్ వీడియో. స్నానాలు చేసి మేము ఉదయాన్నే దర్శనానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఫుల్ వీడియో చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ వేములవాడలో కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో కానీ మనము ఉదయాన్నే స్నానం ఆచరించి దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మల పుణ్యం మనకు లభిస్తుందని మా పెద్దవాళ్ళు చెప్పారు. సో అందరూ కూడా ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తే ఖచ్చితంగా స్నానం ఆచరించండి. అక్కడ జలస్నానం చేస్తే మంచిదండి. ఆ దేవాలయంలోనే స్నానం చేసి అలాగే తడి బట్టలతో దర్శనం చేసుకుంటే ఇంకా ఇంకా ఎంతో మోక్షం అనేసి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. మేము కూడా ఆ పద్ధతిని ఆచరించాము. చూడండి ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ మిస్ చేయకండి. మేము స్నానమైన తర్వాత వేములవాడ రాజులను దర్శనం చేసుకున్నాము. తర్వాత బద్దిపోచమ్మని కూడా దర్శనం చేసుకున్నాము. ఫుల్ వీడియో బ్లాగ్ అయితే చూడండి. అలాగే నా ఛానల్కి చాలా సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరము. సో ఇది గాయస్ ఈరోజు వీడియో. స్కిప్ చేయకండి, ఎక్కడ ఫుల్ వీడియో చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, సరేనా? మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మేము ఇలాగా టూర్ని ఎంజాయ్ చేయడం, అది ఒక దేవస్థానంలో ఒక రోజంతా గడపడం, అక్కడ నిద్ర చేయడం, స్నానం చేయడము, తర్వాత అక్కడ దేవుడిని దర్శించుకోవడము చాలా అంటే చాలా మంచి అనుభూతిని అనుభవించాము, అనుభూతి చెందాము. సో మీరు కూడా ఎప్పుడైనా ఆలయాలకు వెళ్తే ఇలా స్నానం ఆచరించి తడిబట్ట స్నానం అంటారు కదా, తడిబట్ట స్నానం ఆచరించి తడిబట్టలతోనే దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా మంచి మోక్షం లభిస్తుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, మా స్నానం అయితే అయిపోయింది. మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. ఆలయంలోకి ఫోన్ ఎలో లేదు, కాకపోతే నేను చాలా సీక్రెట్గా బయట వీడియో
మేము శివయ్య దర్శనం అయిపోయిన తర్వాత మేము బద్దిపోచమ్మ దర్శనానికి అయితే వెళ్తున్నాము. అక్కడ మేము బోనాలు చేద్దామని అయితే ఏం అనుకోలేదు. సో 1 డే ట్రిప్ కాబట్టి మేము జస్ట్ మొక్కులు చెల్లించుకోవాలి అనేసి మేమైతే అనుకున్నాము. దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఫుల్ ఎండ కదా ఫ్రెండ్స్, మేమైతే కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోలేదు. ఫుల్ ఎండలో కూడా దర్శనానికి చాలామంది భక్తులు వస్తున్నారు. అండ్ ఈరోజు రేపు ఎల్లుండి ఇంకా చాలా రష్ ఉంటారు. అందుకే మేమైతే ముందే వెళ్ళేసి వచ్చాము. ఎందుకంటే శ్రీరామనవమి కాబట్టి తలంబ్రాలు పోసుకుంటారు అక్కడ. మా ట్రాన్స్జెండర్స్ శివశక్తులు కూడా చాలామంది వస్తారు. సో మేమైతే ముందే వెళ్ళి రావడం జరిగింది. చాలా అంటే చాలా మంచిగా మాకు దర్శనం అయితే జరిగింది. ఫుల్ బ్లాగ్ అయితే చూసాను ఫ్రెండ్స్. అయితే బద్దిపోచమ్మ దగ్గరికి వచ్చాము, దర్శనానికి వెళ్తున్నాము. అందరూ నా యూట్యూబ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎల్లవేళలా చల్లగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతోని క్షేమంగా ఉండాలని నేను ఆ శివయ్య ఆశీస్సులు, బద్దిపోచమ్మ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో ఈ జర్నీ ఉండాలి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.